హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మనము అరటికాయతోటి సింపుల్గా అయిపోయే ఒక మసాలా ఫ్రై రెసిపీని చూసేద్దాం. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో చిన్న ఆనియన్, టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకొని మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు, సోంపు, మిరియాలు, చిటికె చక్కెర, జింజర్ గార్లిక్ పేస్ట్ తగినంత కొలతల ప్రకారం వేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ అరటికాయలను 1/2 ఇంచ్ సైజులో ఇక్కడ ముక్కలుగా చేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్తో మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న అరటికాయలను వేసి స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి తిప్పుకొని అరటికాయలను మరొకసారి మూత పెట్టి ఇంకొక 3 నిమిషాల వరకు ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ అరటికాయలను మంచిగా ఉడికించాలి. వన్స్ అరటికాయలన్నీ బాగా వేగిన తర్వాత ఇక్కడ ప్యాన్ పై స్ప్రెడ్ చేసుకొని అరటికాయలను ఎర్రగా అయ్యే వరకు స్లోగా వేపుకోవాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సిమ్మర్లో పెట్టుకొని ఈ విధంగా అన్ని ముక్కలు మంచిగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అరటికాయ వేపుడు రెడీ. ఇది సాంబార్ అన్నంతో, పెరుగన్నంతో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.